ఇక్కడ పోటీ అనేది కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే ఉంటుంది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది సార్. తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ గెలిచినాం సార్. మేము దాన్ని మేము ప్రజా తీర్పు అంటున్నాం, మీరు దాన్ని ఎలక్షన్ జిహాద్ అంటున్నారు. మేము ప్రజల కోసం, ప్రజలే మా పునాదిగా, ప్రజల ఆశలు, ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలే గుర్తించి 24/7 మేము రాజకీయాలే చేస్తూ ఉన్నాం సార్. మేము మతాన్ని ప్రోత్సహిస్తలేం. ఉదయనిధి స్టాలిన్ గారు మాట్లాడిన రోజు ఇదే రామకృష్ణ గారు ఎందుకు ఖండించలేదు? కమ్యూనిస్టులు ఎందుకు ఖండించలేదు? మమ్మల్ని ఎందుకు మతపరమైన అడుగుతూ ఉన్నారు మీరు? ఉదయనిధి స్టాలిన్ గారు గుళ్ళ మీద, దేవుళ్ళ మీద తమిళనాడులో మాట్లాడిన రోజు మీరు మాట్లాడి ఉంటే మీరు సెక్యులర్గా మాట్లాడినని అనుకోవడానికి అవకాశం ఉంటుంది. మమ్మల్ని మాత్రమే మతతత్వమైనటువంటి పార్టీగా మీరు ముద్రేసిపోతున్నారు కాబట్టి, మీరు మారతలేరు కాబట్టి, మీరు ఖచ్చితంగా ఉన్న ఒక కేరళ కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీకు, ఆఫ్టర్ 5 years ఆఫ్ కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్ రాసి పెట్టుకోరు రవిప్రకాష్ గారు, అక్కడ మిగిలేది కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలే మిగులుతాయి. మేమే అధికారంలోకి వస్తాం, ఆ దిశగానే అడుగులు పడతాయి. వెస్ట్ బెంగాల్ గెలుస్తామని చెప్పినాం, గెలిచినాం. రేపు కేరళ గెలుస్తామని చెప్తున్నాం. తిరువనంతపురం మున్సిపాలిటీ తోటి మొదలైనటువంటి మార్పు మొత్తం కేరళం రాజకీయాల మార్పు తీసుకొస్తుంది. ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో 5 సంవత్సరాలు మద్దతు ఇవ్వబోతున్నారా, సపోర్ట్ ఇవ్వబోతున్నారు? ఒకవేళ 118 స్థానాలు అనేటువంటి మెజారిటీ మార్కుకి విజయ్ గారు రాకపోతే, ఎన్డీఏలో భాగస్వామి అవుతానని విజయ్ గారు ముందుకొస్తే, తప్పకుండా మా జాతీయ నాయకత్వం ఆ దిశగా ఆలోచిస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. ఏదైనా మా కేంద్ర పార్టీ, మాకు ఒక పార్టీ ఎన్నికల కమిటీ ఉంటుంది, వాళ్ళు తీసుకునేటువంటి తుది నిర్ణయాన్ని ప్రతి కార్యకర్తగా మేము శిరసావహిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రఘునందన్ గారు. ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్ రిజల్ట్స్ లైవ్ టెలికాస్ట్ కొనసాగుతుంటుంది, చూస్తూనే ఉండండి RTV. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU. తమిళనాడులో టీవీకే విజయ్ దూసుకుపోతున్న నేపథ్యంలో అక్కడ ఆల్రెడీ సంబరాలు మొదలైపోయాయి. టీవీకే విజయ్ నివాసంలో వాళ్ళ ఇంట్లో సంబరాలు జరుగుతున్నాయి. ఆ లైవ్ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఒకసారి టీవీకే విజయ్ ఇంట్లో ఎటువంటి సంబరాలు జరుగుతున్న వీడియో చూద్దాం.